హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు విజయ్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ విత్ మై వ్యూ. ఈరోజు నేను మీకు హిమాచల్ ప్రదేశ్లోని చంబా ఊర్లో ఒక పురాతన దేవాలయాన్ని చూపించబోతున్నానండి. ఆ ఆలయం పేరు వచ్చేసి లక్ష్మీనారాయణ ఆలయం. ఇది దగ్గర 1000 సంవత్సరాల క్రితం నాటి ఆలయం అండి. దీన్ని 10వ శతాబ్దంలో చంబా రాజు అయినటువంటి రాజా షాహిల్ వర్మన్ దీన్ని నిర్మించారు. ఆలయం చూడడానికి బాగుంటుందండి. ఇది ఒక ఆలయ కాంప్లెక్స్ అండి. ఇందులో మనం దగ్గర 6 దేవాలయాలను చూడొచ్చు. ఈ ఆలయ హిస్టరీకి వస్తే ఇందులో ఉన్న మెయిన్ విగ్రహం వచ్చేసి లక్ష్మీనారాయణ విగ్రహం అండి. ఈ లక్ష్మీనారాయణ విగ్రహం పాలరాతితో నిర్మించబడిందండి. ఈ పాలరాయి కోసం రాజా షాహిల్ వర్మన్ అతని 9 కొడుకులని వింధ్య పర్వతాలకు పంపిస్తారు ఈ పాలరాతి కోసం. అక్కడ నుండి ఆ పాలరాతిని తెచ్చే క్రమంలోని దోపిడీ దొంగల చేతిలో ఈ 9 మంది చనిపోతారండి. ఆ తర్వాత ఈ రాజు యొక్క పెద్ద కొడుకు అయినటువంటి రాజా యుగకర వర్మన్ ఈయన వెళ్తాడండి పాలరాతిని తీసుకురావడానికి. అక్కడ సక్సెస్ అవుతాడు. పాలరాతిని తీసుకొస్తున్న క్రమంలో మళ్ళీ ఈయన మీద దోపిడీ దొంగలు అటాక్ చేస్తారు. ఆ అటాక్ సమయంలో అక్కడ సాధువుల సహాయంతో ఆ దోపిడీ దొంగలను ఓడించి వాళ్ళని చంపివేసి ఈ పాలరాతిని ఈ చంబాబురికి తేవడం జరుగుతుందండి. ఆ పాలరాతితోటే ఈ ఆలయంలో ఉన్న లక్ష్మీనారాయణ విగ్రహాన్ని నిర్మించడం జరుగుతుంది. పదండి, ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఆలయాన్ని చూసొద్దాం. ఇదేనండి చంబా పట్టణం, హిమాచల్ ప్రదేశ్లోని ఒక అందమైన ప్రదేశం. ఇక్కడి ప్రకృతి దృశ్యాలు, పర్వతాలు, నదులు ఇలా అన్నీ కలిపి ఒక ప్రత్యేక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది చౌగాన్ యొక్క ప్రవేశ ద్వారం అండి. ఇది చంబా పట్టణానికి హృదయం లాంటిదండి. ఈ చౌగాన్ 60 మైలు పొడవైన పచ్చిక మైదానం. క్రీస్తు శకం 935లో చంబా రాజు కాంగ్డాపై సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ జరుపుకునే ప్రసిద్ధ మింజర్ మేళా ప్రతి సంవత్సరం ఈ గ్రౌండ్లోనే జరుపుకుంటారండి. ఈ చంబా ఊరిలో పురాతన ఆలయాలకి ఎటువంటి కొదవ ఉండదండి. అటువంటి పురాతన ఆలయాల్లో ప్రధానమైనది లక్ష్మీనారాయణ ఆలయం. ముందుగా మీకు చెప్పినట్లు ఇది ఒక ఆలయ సముదాయం అండి. చంబా బస్టాండ్ నుండి దగ్గర కిలోమీటర్ దూరం ఉంటుంది. సుమారు 10 నిమిషాల్లో నడుచుకొని చేరుకోవచ్చండి. ఈ మార్కెట్ ఏరియా నుండే మనం లోపలికి వెళ్లాల్సి ఉంటుంది మందిరానికి చేరుకోవడానికి. ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదండి, ఇదే ఆ మందిరం. ఈ లక్ష్మీనారాయణ ఆలయంలో ప్రవేశించే ముందు ఆలయానికి ఎదుటిగా లోహంతో చేయబడిన గరుడ విగ్రహాన్ని దర్శించుకోవచ్చండి. ఈ విగ్రహాన్ని ఎప్పుడు నిర్మించారు అన్నదానికి సరైన ఆధారాలు లేవు. కొంతమంది చరిత్రకారులు 10వ శతాబ్దంలో అని, మరికొంతమంది చరిత్రకారులు 16వ శతాబ్దంలో నిర్మించారని చెప్తారండి. పదండి, ఇంకా ఆలస్యం చేయకుండా ఆలయంలోకి ప్రవేశిద్దాం. ఇదేనండి అద్భుతమైన 1000 సంవత్సరాల పురాతన దేవాలయం లక్ష్మీనారాయణుడి ఆలయం. ఈ ఆలయ సముదాయంలో మొదటి ఆలయం లక్ష్మీనారాయణుడి ఆలయం అండి. చంబా రాజు అనేటువంటి రాజా షాహిల్ వర్మన్ 10వ శతాబ్దంలో నిర్మించారు ఈ ఆలయాన్ని. ఇది కేవలం ఆలయం కాదండి, చంబా ప్రజల యొక్క గర్వం, హిమాలయ సంస్కృతికి శాశ్వత చిహ్నం ఇది. ఇక్కడ భక్తులు దేవుని ముందు ఎంతో భక్తితో, ఎంతో నమ్మకంతో ప్రార్థిస్తున్నారు. వారి ప్రార్థనలో కనిపించే ఆత్మీయత ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక వాతావరణ అనుభూతిని మనకు కలిగిస్తుందండి. ఇదేనండి గర్భగృహలో వెలిసిన లక్ష్మీనారాయణుడి విగ్రహం, పాలరాతితో చేసిన విగ్రహం అండి. విష్ణువు, లక్ష్మీదేవి, గరుడిని శిల్పకళలో చెక్కిన అద్భుత రూపం. చంబా ప్రజల హృదయంలో ఇది కేవలం విగ్రహం కాదండి, వారి విశ్వాసం, వారి సంస్కృతికి శాశ్వత ప్రతీక. ఈ ఆలయ కాంప్లెక్స్లో 2వ మందిరం రాధాకృష్ణ మందిరం. ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో రాజా బలభద్రవర్మ నిర్మించారండి. రాధాకృష్ణుల విగ్రహాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. 3వ ఆలయం చంద్రగుప్తేశ్వర ఆలయం. ఇది శివునికి సంబంధించిన ఆలయం అండి. దీన్ని కూడా రాజా సాహిల్ వర్మన్ 10వ శతాబ్దంలో నిర్మించడం జరిగిందండి. ఇంకా 4వ ఆలయం గౌరీశంకర ఆలయం. దీన్ని రాజా షాహిల్ వర్మన్ కొడుకు రాజా యుగకర వర్మన్ 10వ శతాబ్దంలో నిర్మించడం జరిగిందండి. ఇందులో మనం కాంస్యంతో చేయబడిన శివపార్వతుల విగ్రహాలని దర్శించుకోవచ్చు.
ఐదవ మందిరం పేరుకి త్రివిక్రమ మందిరం అండి. విష్ణుమూర్తి పేరు మీద ఉంటుంది, కానీ ఈ మందిరంలో మనకి శివలింగం దర్శనమిస్తుందండి. ఈ ఆలయాన్ని 12-13 శతాబ్దపు మధ్యకాలంలో నిర్మించడం జరిగింది. ఇంకా చివరి ఆలయం మాతా వజ్రేశ్వరి ఆలయం అండి. పార్వతీమాతకు సంబంధించిన ఆలయం. దీనిని 16-17 శతాబ్దపు మధ్యకాలంలో చంబా రాజులో దీన్ని నిర్మించడం జరిగిందండి. ఈ వజ్రేశ్వరి ఆలయం పక్కన మనకి చిన్న చిన్న ఆలయాలను చూడొచ్చండి. ఇక్కడ ఒక పెద్ద నంది విగ్రహం కూడా ఉంది త్రివిక్రమ ఆలయంకి ఎదురుగా. అలాగే చిన్న చిన్న కోవెళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ. హిమాలయ పర్వతాల ఒడిలో నిలిచిన ఈ దేవాలయ సముదాయం ప్రతి గోడ, ప్రతి ద్వారం, ప్రతి గోపురం శిల్పకళలో చెక్కిన అద్భుత గాథ. ఇది కేవలం రాళ్ల సముదాయం కాదండి. కళాకారుల ఆత్మ, భక్తుల విశ్వాసం, రాజుల పరిరక్షణ కలిసిన శాశ్వత చిహ్నం. ఈ శిల్పాలలో కేవలం దేవతల రూపాలు మాత్రమే కాదు, ప్రజల జీవన విధానం, వారి కళలు, వారి సంస్కృతి కూడా ప్రతిబింబిస్తుంది. ఇక్కడ కళాకారుల చేతులు రాళ్లలో ప్రాణం పోసాయండి. విగ్రహాలు జీవంతో నిండినట్లు కనిపిస్తాయి. ఈ గోడలపై చెక్కిన దృశ్యాలు యుద్ధం, నృత్యం, భక్తి, సంస్కృతి ఇవన్నీ శాశ్వతంగా నిలిచాయండి. మనం ఈ ఆలయం మీద ప్రత్యేకమైన గొడుగుల వంటి నిర్మాణాన్ని చూడొచ్చండి. ఇవి వర్షపు నీటిని బయటికి జారిపోనిస్తుంది. దీనివల్ల గోడలు తడవకుండా, శిల్పాలు చెదిరిపోకుండా ఉంటాయి. వీటిని 16వ శతాబ్దం రాజా ప్రతాప్ సింగ్ కాలంలో నిర్మించబడ్డాయండి. ఇవి దేవాలయానికి అలంకారాత్మకతను మాత్రమే కాకుండా రాజవంశపు గౌరవం మరియు రక్షణకు ప్రతీకగా నిలుస్తాయండి. ఇక్కడ మీరు ప్రతి ఆలయం మీద పెద్ద పెద్ద బంగారు కలశాలని చూడొచ్చండి. 17వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఈ ఆలయాలపైన ఉన్నటువంటి బంగారు కలశాలని తొలగించి ఆలయం యొక్క ఎత్తుని తగ్గించమని ఆజ్ఞాపిస్తారు. కానీ చంబా రాజులు ధైర్యంగా ఈ ఆజ్ఞని నిరాకరించి మరికొంత బంగారాన్ని జోడించి పెద్ద పెద్ద కలశాలని ఏర్పాటు చేసి ఆలయం యొక్క ఎత్తుని మరికొంత పెంచుతారండి. ఈ సంఘటన చంబా రాజులు తమ ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడడానికి ఎంత ధైర్యంగా నిలిచారో చూపిస్తుందండి. బంగారు కలశాలను తొలగించకుండా దేవాలయ పవిత్రతను కాపాడిన ఈ సంఘటన చంబా ప్రజల భక్తి, ఐక్యత, ధర్మరక్షణకు శాశ్వత సాక్ష్యంగా నిలిచిందండి. ఇదండి ఈ లక్ష్మీనారాయణ ఆలయం గురించి. మీకు ఈ ఆలయం ఎలా అనిపించింది? నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోకి లైక్ చేసి నా వీడియోని షేర్ చేయగలరు. ఇంకా నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తానని ఆశిస్తూ మరి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.